సినిమా కథల్లో ట్విస్టులు పెట్టే దర్శకుడి జీవితంలోనే ఇప్పుడు ఊహించిన ట్విస్ట్ వెలుగు చూస్తుంది. ఆ డైరెక్టర్ ఇప్పుడు టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారిపోయాడు. ఒకవైపు ఆరోపణలు, మరోవైపు వివరణలు, మధ్యలో అసలు నిజం ఏంటన్న ప్రశ్న. తెరపై కథలు చెప్పిన దర్శకుడు ఇప్పుడు తన చుట్టూ నడుస్తున్న కథకు ఏం సమాధానం చెప్తాడు? టాలీవుడ్ లో యువ దర్శకుడు పవన్ సాథినేని అరెస్టు వ్యవహారం టాలీవుడ్ లో ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఓ నటి ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా పోలీసులు పవన్ సాథినేనిని అరెస్టు చేసి గోల్కొండ పోలీసులు కోర్టు ముందు హాజరుపరిచారు. దీంతో న్యాయస్థానం 14 రోజుల రిమాండ్ విధించడంతో డైరెక్టర్ పవన్ సాథినేనిని చంచలగూడ జైలుకు తరలించారు. డైరెక్టర్ పవన్ సాథినేనితో తనకు 10 ఏళ్లుగా పరిచయం ఉందని, ఈ క్రమంలో తనను పెళ్లి చేసుకుంటానని నమ్మించి లైంగికంగా దగ్గరై ఇప్పుడు మొహం చాటేశాడని నటి గాయత్రి గుప్తా ఫిర్యాదులో పేర్కొంది. 15 రోజుల క్రితమే డీజీపీని కలిసి ఫిర్యాదు చేసినట్లు చెప్పుకొచ్చింది. ఈ క్రమంలోనే డీజీపీ ఆదేశాలతో గోల్కొండ పోలీసులు కేసు నమోదు చేసి పవన్ సాథినేనిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించినట్లు సమాచారం. ఇక నటి గాయత్రి గుప్తా ఈ కేసు వివరాలు వెల్లడించడానికి ఇష్టపడడం లేదు. మరోవైపు ఆమె ఇచ్చిన ఆధారాలతో పోలీసులు చర్యలు తీసుకున్నారు. పలు సూపర్ హిట్ సినిమాలు, వెబ్ సిరీస్లను తీసి టాలెంటెడ్ డైరెక్టర్ గా గుర్తింపు తెచ్చుకున్న పవన్ ఇప్పుడు ఇలా అరెస్టు కావడం టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. చాలా మందిలాగే తన కెరీర్ మొదట్లో యూట్యూబర్ గా కెరీర్ ప్రారంభించాడు పవన్ సాథినేని. ఇంటర్వ్యూ, లవ్ ఫార్ములా 31, బేవార్స్ తదితర షార్ట్ ఫిల్మ్స్ తో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఓవరాల్ గా 10 లఘు చిత్రాలకు దర్శకత్వం వహించిన పవన్ 2013లో డైరెక్టర్ గా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాడు. ప్రేమ ఇష్క్ కాదల్ అంటూ ఓ యూత్ఫుల్ లవ్ స్టోరీని తెరకెక్కించాడు. ఈ సినిమా యూత్ను బాగానే ఆకట్టుకుంది. ఆ తర్వాత నారా రోహిత్తో కలిసి సావిత్రి అనే సినిమాను తెరకెక్కించాడు. అలాగే రాజేంద్ర ప్రసాద్తో కలిసి తెరకెక్కించిన సేనాపతి సినిమా విమర్శకుల నుంచి ప్రశంసలు అందుకుంది. సినిమాలతో పాటు ఫిల్, ఈ ఆఫీస్లో, కమిట్మెంటల్, దయా వంటి వెబ్ సిరీస్లకు దర్శకత్వం వహించి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ప్రస్తుతం మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ హీరోగా తెరకెక్కుతున్న ఆకాశంలో ఒకతారా సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ చిత్రంపై ఇప్పటికే ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది. కెరియర్లో మంచి ప్రాజెక్టుతో ముందుకు వెళ్తున్న సమయంలో పవన్ సాథినేనిపై వచ్చిన తాజా ఆరోపణలు టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారాయి. సినిమా రిలీజ్ సమయం దగ్గర పడుతుండటంతో ఇప్పుడు గాయత్రి గుప్తా చేసిన ఆరోపణలు సంచలనంగా మారాయి.